వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేపీఐ వివరాలు పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన ప్రాధాన్య పనితీరు సూచికలను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో కేపీ లక్ష్యాలు, వాటి సాధన, అప్లోడ్ తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా శాఖల వారీగా నిర్దేశించిన ప్రాధాన్య పనితీరు సూచికల లక్ష్యాలు మరియు ప్రగతిని సంబంధిత పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మండల స్థాయిలో నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పనితీరు సూచికల లక్ష్యాలను స్వర్ణాంధ్ర వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు లక్ష్యాలు, వాటి సాధనను నమోదు చేయని వారు తప్పనిసరిగా ఆగస్టు 25 లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇకపై నెలవారీ కేపీఐ నిర్దేశిత లక్ష్యాలు, వాటి సాధన వివరాలను ప్రతి నెల 5వ తేదీలోపు పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓటి సీతారామమూర్తి, సిపిఓ ఎల్లాపలకొండ, వామపీడి ఎం నాగమహేశ్వరరావు, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. Mortality rate, percentage of pregnant women aged 15 to 49 who are anemic, sex ratio at birth, share of senior citizens utilizing input patient care, prevalence of hypertension among men and women aged above 18 years, percentage of population in age group above 18 years who sought treatment out of total population in that age group having hypertension. Prevalence of diabetic among men and women whose age is above 18 years. మీకు ఒకటి ఎలా డిజాస్టర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా ఆల్ ఇండికేటర్స్ పాజిటివ్ గా ఉండవు కదా. సో ఆ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది దగ్గర మీరు అప్డేషన్ ఈరోజు మీటింగ్ అని ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేశారు, ఏది కూడా మీకు కనిపించదు. ఏదో 24 hours or 48 hours అప్డేషన్ తీసుకుంటుంది. సో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ లో మీరు అప్లోడ్ చేసుకొని అండ్ ఆ క్యాలెండర్ మీ ఆఫీస్ లో మీరు పెట్టుకోండి. మీకు ఇండికేటర్స్ ఒక 4-5 ఉన్నాయి. ఎక్సెప్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మిగతా వాళ్ళందరికీ బిగ్ కార్డ్ మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ. క్వార్టర్లీ అనేది రెడ్ కలర్ లో, యాన్యువల్ అనేది రెడ్ కలర్ లో పెట్టుకుంటే మీరు అప్పుడు ఎలర్ట్ అవుతారు. ఆ క్వార్టర్లీ, యాన్యువల్లీ కూడా అప్డేటెడ్ డ్యూ డేట్ మీరు అక్కడ పెట్టుకోండి. సో ఆ డేట్ లో మీరు చేసుకుంటే సో ఇయర్ అంతా కూడా మన ఇండికేటర్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరో చెప్పింది లేకపోతే మనకు వెనక ఎవరో చెప్తుంటే చదివేదానికన్నా మీకే యూ విల్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్. దానికి చేయాల్సిన పెద్ద విషయం కూడా లేదు. ఎదుటిగా మీరు ఒక డాష్ బోర్డ్ పెట్టుకుంటే చాలు. అండ్ టార్గెట్స్ అన్ని మీ డిస్ట్రిక్ట్ నుంచి మీరు ప్రపోజల్స్ పంపించారు, స్టేట్ అప్రూవ్ చేసి ఇచ్చింది. దే ఆర్ ఇన్ కాంకరెన్స్ విత్ విజన్ ప్లాన్. సో ఇప్పుడు అచీవ్మెంట్ కూడా విజన్ ప్లాన్ తో కాంకరెన్స్ గా ఉండాలి అండ్ దట్ షుడ్ బి ప్రాక్టికల్. అంతమా? సో అలాంటివి చేయొద్దు. మీరు నెంబర్స్ వేసేది అన్ని మంచి నెంబర్స్ వేసేయండి అని కరెక్ట్ కంటే 99, 97, 98 వేస్తారు. అవి మనం చూసి అందరూ నవ్వుతారు. సో మన సీఎం గారు కూడా గ్రివెన్స్ రెడ్రెసల్ 75% ఈస్ ద బెస్ట్ అంటున్నారు.